కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్ రజని జమునాను రాష్ట్ర ప్రభుత్వం శస్త్రచికిత్స చేసే విభాగంలో ఇన్ఫెక్షన్ వచ్చిందనే నెపంతో డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించడం హేయమైన చర్యని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొండల్ జిల్లా సెక్రటరీ నాగరాజ్ అన్నారు. ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఒక నర్సింగ్ ఆఫీసర్ కాదని అనేక కారణాలుంటాయని అన్నప్పుడు ఒక నర్సింగ్ ఆఫీసర్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేయడం ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నర్సింగ్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారని అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి వెంటనే విధిలోకి తీసుకుని వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం నర్సింగ్ ఆఫీసర్స్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, బొల్లెపాక జగన్, రాజు, చెరుకుపల్లి లక్ష్మణ్, నాగలక్ష్మి, ఆరోగ్యమేరి, నీరజ, జమున, తోటి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి MCH బ్లాక్లో ఇద్దరు మదర్స్ సిజేరియన్ సెక్షన్ చేసిన వాళ్ళు ఇన్ఫెక్షన్ అయిందనే నెపంతో ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడం జరిగింది. అది ఓన్లీ స్టాఫ్ నర్స్ బాధ్యతే కాదు కదా, మిగతా యూనిటీ వర్క్ ఉంటుంది. అది కింద నుంచి చూసి ఎంక్వైరీ చేసుకుంటూ రావాలి. వితౌట్ ఎంక్వైరీ ఓన్లీ స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి మేమందరం ఐక్యంగా ఖండిస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలోని MCH బ్లాక్లో ఆపరేషన్ జరిగినటువంటి ఒక ఇద్దరు రోగులకు ఇన్ఫెక్షన్ జరగడం జరిగిందనే ఒక నెపంతో అక్కడ ఓటీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లను, ఒక డ్యూటీ డాక్టర్ని సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరము. ఉన్నతాధికారులు ఎలాంటి సరైన సమగ్ర ఎంక్వైరీ చేయకుండా, విచారణ జరపకుండా సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరము. ఈ సస్పెన్షన్ ఎమ్మటే రివోక్ చేయాలని TNOA తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సూర్యాపేట డిస్టిక్ తరఫున, ఇక్కడ పనిచేస్తున్న అందరు నర్సింగ్ ఆఫీసర్స్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో MCH బ్లాక్లో LSCS ఆపరేషన్ జరిగినటువంటి ఇద్దరు రోగులకు ఇన్ఫెక్షన్ కారణంగా నర్సింగ్ ఆఫీసర్ ఇద్దరిని, ఒక డ్యూటీ డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా విచారకరం చర్య అనేది జరిగింది. ఈ సంఘటన చాలా బాధాకరం. దీనిని TNOA సూర్యాపేట జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే సస్పెండ్ని రివైవ్ చేయాల్సిందిగా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతా సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్స్ అంతా ఐక్యంగా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత నెల బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో ఇద్దరు రోగులకు శస్త్రచికిత్స చేస్తున్న విభాగంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లని తొలగించడం జరిగింది. ఎలాంటి ఆదేశాలు లేకుండా, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా వాళ్ళని తొలగించడం నిజంగా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, CM గారు కూడా చొరవ తీసుకొని వాళ్ళిద్దరి మీద ఉన్న రివోక్ని ఎత్తివేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలలో కూడా మన హెల్త్ మినిస్టర్, అదేవిధంగా CM రేవంత్ రెడ్డి గారు కూడా మరి హెల్త్ కేర్ డెలివరీ సిస్టానికి నర్సింగ్ ఆఫీసర్స్ వెన్నెముక లాంటి వాళ్ళని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆరోగ్య తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే నర్సింగ్ ఆఫీసర్ల సంక్షేమము, వారి బాగోగులు కూడా కోరవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మేము చేస్తున్న ముఖ్య డిమాండ్ ఏంటంటే, మరి ఇన్ఫెక్షన్ అనేది ఏ ఒక్కరి కారణంగా వచ్చేది కాదు. సాంకేతిక లోపాలు ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. మరి అన్ని విధాలుగా ఎంక్వైరీ కమిటీ చేసి మరి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్స్కి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులే కాదు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడుతున్న వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని బేషరతుగా వాళ్ళ మీద చేసిన ఆరోపణని ఎలాంటి నిరుపయోగమైనది, ఎలాంటి ఆరోపణ ఉన్నా కానీ వాటిని ఇమీడియట్గా రివోక్ చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మరి మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి TNOA తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మరి మేమంతా డిమాండ్ చేస్తూ వాళ్ళ మీద ఉన్న రివోక్ని, సస్పెన్షన్ని ఇమీడియట్గా ఎత్తివేయవలసిందిగా మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి దీన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ